నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? మళ్ళా నేనే ట్రై చేయమంటారు. సేమ్ డైలాగ్ సేమ్ ఇంటెన్స్ ఇప్పుడు గౌరవ్ చెప్తాడు. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? నన్ను ఇలా కొట్టే దమ్ము ఉంటే ఎవరికైనా. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? ఇదే డైలాగు మిగతా టీం మెంబర్స్ కి వార్నింగ్ ఇస్తున్నావు. ఏక్ బార్ और. ఏ సమీరా ఏ కాదు ఏ కాదు ఓకే. ఓ సమీరా. హాయ్ సమీరా మ్యామ్. ఏ సుధీర్, అతని పేర్లోనే గౌరవ్ ఉంది. నువ్వు ఫస్ట్ కళ్ళజోడ దీవా. ఏ ఊర్లోని ఎక్కడన్నా వార్నింగ్ ఇస్తుంటే హాయ్ సమీరా మ్యామ్, నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? సమీరా మ్యామ్ డైలాగ్. ప్రాంప్టింగ్ ఇవ్వరా నువ్వు మా హీరోకి? ఒక్క నిమిషం ఆగు. ఈ గ్యాప్ లో ప్రాంప్టింగ్ ఇవ్వరా అన్నారు కదా మీరు. రా అన్నారు కదా. కాదు, ప్రాంప్టింగ్ ఇవ్వరా కొంచెం అన్నాను. ఆ రెస్పెక్ట్ తో వచ్చిండ్రా. ఈ ఇవ్వరా కాదు, ప్రాంప్టింగ్ ఇవ్వరా కొంచెం మాకు. అలా అనలేదు, ఇవ్వరా మా జీ5 యాప్ లో 10 సెకండ్స్ వెనక్కి వెళ్ళండి అమ్మా అందరూ ఆడియన్స్ ఒక్కసారి. అరే విష్ణుప్రియ, क्या हो रे रे यार ये तो हैवी हो जाएगा. हेवी डांस करने में नहीं होता. లాస్ట్ చేసుకొని వ్యాపారాలన్నీ ఫస్ట్ మేము జడ్జ్మెంట్ ఇస్తాం కదా. చంటన ఇంతమంది ఇలా అంటుంటే మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా. అదే ఏం చెప్దామని ఆలోచిస్తున్నా. अरे वार्निंग इसके बाद वो व्हाट्सएप में देंगे. अब मुझे दे दो. रे సుధీర్, ఒరేయ్ సుధీర్, స్టార్ట్ చేసామా? ఇంత రెస్పెక్ట్ ఉంటుందని నాకు తెలీదు. Let me start with ప్రొడ్యూసర్ నిహారిక గారు. ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్ త్రూ అవుట్ ద పర్ఫార్మెన్స్. నాకు అంత నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. పాట స్టార్ట్ చేసేప్పుడు ఏం డబ్బింగ్ లేదు, వాయిస్ ఓవర్ లేదు, ఇది యష్ పర్ఫార్మెన్స్ ఏనా అనుకుంటున్నాను. కానీ మధ్యలో ఆ 2 minutes బ్రేక్ లో ఏదైతే చేశారో ఐ ఎంజాయ్డ్ ఇట్ త్రూ అండ్ త్రూ. థ్యాంక్ యూ. బట్ గౌరవ్ యూ సో గుడ్. అంటే ఎవరికి తక్కువ కాదు, ఐఎమ్ ఆల్సో దేర్ ఇన్ దిస్ కాంపిటీషన్ అన్నట్టు చేశారు. సో ఫర్ దాట్ కుడోస్. థ్యాంక్ యూ సో మచ్. But what was that choreography, man? I thought I'll run away. So energetic and this dragon on top of it. So good. So cool it was. Well done, master. థ్యాంక్ యూ సో మచ్. స్టైలిష్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ్ పర్టికులర్లీ ఇందులో నీ అగ్రెషన్ లో ఉన్న పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కామికల్ లో టూ గుడ్, అదిరిపోయింది అసలు. అండ్ హోల్ స్టేజ్ వాజ్ కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సార్. ఒకసారి బాయ్స్ ని బాయ్స్ వెళ్ళండి. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది గౌరవ్. సూపర్. ఐ రియల్లీ లవ్డ్. యష్ సూపర్. సుధీర్ ఇప్పుడు చేసుకో. దిగులేండి, చేసుకో. ఇంకేముంది, విష్ణు కావాలా? నాకు సమీరా గారు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ గౌరవ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అల్లాడిపోతున్నాడు ఇది ఉంటది కదా. అవును, సో ఒక్కసారి అది గుర్తులేదు నాకు. మీ ఆయన ఫోటో ఒకసారి చూడండి, గుర్తొస్తుంది ఆటోమేటిక్ గా. అప్పుడు ఇంకా ఏవేవో గుర్తొస్తాయి. పర్లేదు, మాకు అదే కావాలి. వీడియోల కోసం అలా అంటారు పాపం, ఒరిజినల్ గా ఎన్ని మాటలు అంటున్నారు అని తెలియాలి కదా. ఇందాక స్కిప్పింగ్ ఆడాడు చూడు, అలా ఆడించేస్తాను. నేను ఎందుకే పెళ్లి చేసుకుంది, నాకు ఇలాంటి భయాలు ఉండే. గోవాలో బ్యాంకాక్ లో వెళ్ళకపోతే చేసుకోవచ్చు. రాధిక మ్యామ్, Yes. యాక్చువల్లీ సమీరా గారు ఏంటంటే విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఆన్ సోషల్ మీడియా. Okay. అదేంటంటే పాపం వాళ్ళ ఆయన్ని డ్యామేజ్ చేస్తా. ఇప్పుడు ఆ ఫేమస్ వీడియో ఏంటో ఇక్కడ లైవ్ లోని ఆవిడ వదినా, మా ఆయన మొన్ననే అదేదో ఊరు వెళ్ళాడు వదినా, బ్యాంకాక్ ఇక్కడ ఉంది అనుకున్నా వదినా, మ్యాప్ చివర ఎక్కడో ఉంది బ్యాంకాక్ అంటే ఎంత దూరమో తెలుసా? వచ్చిన దగ్గర ఆఫీస్ పని, ఆ రాజ్యం ఒళ్ళంతా ఒకటే హూనం అయిపోయింది, నొప్పులుగా ఉంది, రాజ్యం వేడి నీళ్లు పెట్టు, కాపడం పెట్టుకోవాలి అని అల్లాడిపోతా ఉంటాడమ్మా. అదేదో ఇంకో ఊరు వెళ్ళాడమ్మా, మన దేశంలోనే ఉంది, గోవా అంట. చిటుకుమంటూ వెళ్తా ఉంటాడు ఆఫీస్ ట్రిప్ అని. రాజ్యం గోవా వెళ్ళాలి, బట్టలు సర్దు రాజ్యం అంటే, ఏం బట్టలు సర్దాలండి అంటే 2 నిక్కర్లు సర్దు రాజ్యం చాలు అన్నాడు.
2 నిక్కర్లు ఎందుకయ్యా అంటే పారణాలతో మీటింగ్ రాజ్యం ప్యాషన్ గా ఉండాలి అని ప్యాషన్ అల్లాడిపోతా ఉంటాడు. మొన్న నేను వీడియో కాల్ చేశాను, పుసుక్కుని వీడియో కాల్ ఎత్తేసాడు చూసుకోకుండా మనిషి. ఏందా అని చూస్తే నోట్లోంచి గుప్పుమని పొగలొస్తున్నాయి. ఏందయ్యా నోట్లోంచి పొగలొస్తున్నాయి అంటే గోవాలో ఎముకలు కొరికే చలిరాజ్యం అందుకే పొగలొస్తున్నాయి అన్నాడు. పాపం ఎంత అల్లాడిపోతున్నాడో. ఒక రోజు డల్లుగా ఉన్నాడు, ఫోన్ చేస్తే ఏందయ్యా అంటే మందేసుకున్న రాజ్యం ఒంట్లో బాగోలేదన్నాడు. ఓరిని పన్ని జాసలో పడితే ఏది పడితే అది చెప్తావు, మందు కాదయ్యా మందులు వేసుకున్నానని చెప్పాలి అంటే అల్లాడిపోతా ఉంటాడమ్మా మా ఆయన. నీట్గా ఉండే ట్రిప్కి వెళ్ళినా సరే ఆయన ఏంటంటే ఏం చేయడానికి వచ్చారు అని అడుగుతున్నారు పక్కన వాళ్ళు పాపం. అవును పాపం ఇప్పుడు తలెత్తుకోలేకుండా అయిపోయాడు. మీలాంటి వాళ్ళు ఉన్న తర్వాత ఇంకా అసలు నేను పెళ్లి చేసుకోవాలనేదే వద్దు, నేను హ్యాపీగా ఇలాగే ఉంటే బెటర్ అని చెప్పాను. బ్యాంకాక్ వెళ్తూ ఉంటారా? నేను అసలు ఇప్పుడు దాకా మీరు నమ్మరు, లైఫ్ లో ఒక్కసారి కూడా బ్యాంకాక్ ఏంటది? థాయిలాండ్ వెళ్ళావు, బ్యాంకాక్ వెళ్ళలేదు. ఫుకెట్ వెళ్ళా, బ్యాంకాక్ వెళ్ళా. థాయిలాండ్ వెళ్ళి ఏం చేసావు? బ్యాంకాక్ లో ఏం చేయాలో అది చేశాడు. వాళ్ళ ఆయన నువ్వు అక్కడ కలిశారు, పాపం ఎక్కెక్కి ఏడ్చాడు అన్నావు. నువ్వెందుకు ఏడ్చావు ఎక్కెక్కి? నేను ఏడవలా, ఆయన ఓదారుస్తున్నమాట. కాదు నువ్వు అబ్బాయిలు కూడా ఓదారుస్తావా? ఇప్పుడు ఈవిడు ఉన్నట్టు చెప్పాలా, ఈవిడ లేకపోతే ఏమాన్సర్ ఈవిడ చెప్తాను. ఇక్కడ లేదు అని అనుకుని చెప్పు. మేమిద్దరే మొగోళ్ళు ఉన్నాం. ఇంకెవరైనా ఉన్నారన్నా నేను బాధపడేదాన్ని కాదు, కానీ వీళ్ళిద్దరే ఉన్నారంటే నాకు ఎంత బాధగా ఉందంటే. సరే ఎడి తీసుకెళ్ళి నేనే బ్యాడ్ అవుతున్నా కాబట్టి ఈ టాపిక్ ఎక్కడితో వదిలేద్దాం. ఇవన్నీ చిన్నవి నీకు, నువ్వు లాస్ వేగస్ వెళ్ళిపో. అయిపోయినాయి. తెలుసు నాకు. సుధీర్ బీప్ బీప్ బీప్. ఇట్స్ కంప్లీట్ బిగ్ బీప్. రాధిక గారు చెప్తారు నా గురించి. నేను ఇది చూసి కూడా చెప్పాలా? చంటి చెప్తాడు యాక్చువల్లీ మంచిగా. చంటి ఏంటి ఆఫ్రికా, కెన్యా? అలానా అలానా అలా కాదురా, ఎవరైనా డౌట్ అడిగితే చెప్పడం. మై బ్రదర్ ఐ లవ్ యూ. ఓకే అదంతా ఓకే. అన్నా. విను, ఆ రోజు 9:30కి నువ్వేం చేసావు? $2,000 నన్ను ఎందుకు అడిగావు? అదొక్కటే. $2,000. అప్పుడు ఎవరో పాపం డబ్బులు లేవు అని నా దగ్గరకు వస్తే అరే నా దగ్గర చేంజ్ లేదని సంటన్నా. ఏంటి $2,000 చేంజా? డబ్బులు లేవని ఇలా అడిగింది కదా. చిచి లేడీస్ నేను అసలు అలా 1 hand distance లో ఉంటా. నువ్వు ఇంతకన్నా దిగజారం అనుకున్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్స్. పాప అన్న ఒక్కడే వద్దు, పక్కన ఇంకా ఉన్నప్పుడు- కవర్ చేయకు, మొత్తానికి తెగిపోద్ది. స్టేజ్ ఎక్కే నువ్వు. అల్లాడిపోయారమ్మా.